ఏ శుభకార్యానికైనా శుభారంభం. హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ. ఈ వైరస్ని 2001లో కనుగొన్నారు. 2012, 2011 ఈ సందర్భంలో అమెరికా, కెనడా, ఇతర యూరోపియన్ దేశాల్లో విజృంభించినటువంటి వైరస్. అయితే దీని లక్షణాలు ఏంటి ఒకసారి చూద్దాం. హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జలుబు, జ్వరం, ముక్కుదిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రంగా ఉన్నటువంటి వారిలో బ్రాంకైటిస్, నిమోనియా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సాధారణంగా వైరస్ సోకినటువంటి 3 నుంచి 6 రోజుల్లో దీని లక్షణాలు బయటపడతాయి. హెచ్ఎంపీవీ వైరస్ ఎలా సోకుతుందో ఒకసారి చూద్దాం. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకవచ్చు. కోవిడ్-19 లక్షణాలకి ఎలా అయితే ప్రోటోకాల్ పాటించామో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్తో కలుషితమైనటువంటి వస్తువులు తాకినా, చేతులతో ముక్కు, నోరు, అలానే కళ్ళను తాకినా ఈ వైరస్ వ్యాప్తి చెందడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారిపైన హెచ్ఎంపీవీ విజృంభిస్తుంది. హెచ్ఎంపీవీని ఎలా నివారించాలి? నివారించడానికి ఒక మార్గం ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పితే మరొక మార్గం లేదు. ఎందుకంటే ఈ వైరస్కి ఇంతవరకు వ్యాక్సిన్ కనుగొనబడలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకి టిష్యూ లేదా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. తరచూ 20 సెకండ్ల పాటు సబ్బు లేదా హ్యాండ్ వాష్తో శుభ్రం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వ్యక్తిగతమైనటువంటి వస్తువుల్ని ఇతరులు ఉపయోగించేలాగా అందుబాటులో ఉంచదు. అలానే అనారోగ్యం ఉంటే కనుక ఇంటికే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వ్యాక్సిన్ లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అంటే నివారణ ఒక్కటే ఇక్కడ తరుణోపాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్-19 తరహా భయోత్పాతం సృష్టించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరోసారి లాక్డౌన్ దిశగా ఈ దేశం వెళ్లకుండా ఉండాలంటే అప్రమత్త పాటించాల్సింది మీరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.